గ్రామ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలి. సర్పంచ్ ఎలిచల సుగుణ మల్లారెడ్డి. రుస్తుం న్యూస్ కి స్వాగతం. గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని సర్పంచ్ ఎలిచల సుగుణ మల్లారెడ్డి అన్నారు. సోమవారం కంగిటి మండల తడ్కల్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ ఎలిచల సుగుణ మల్లారెడ్డి అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించి పలు అభివృద్ధి ప్రణాళికలు రూపొందించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలోని సమస్యలన్నింటినీ దశల వారీగా పరిష్కరించుకునేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించామన్నారు. పలు వార్డులు సభ్యులు తమ వార్డుల పరిధిలోని సమస్యలను గ్రామసభ దృష్టికి తీసుకువచ్చారు. జెడ్పీహెచ్ఎస్ ప్రభుత్వ పాఠశాలలో 500 మంది విద్యార్థులు ఉన్నారని ఉపాధ్యాయులు చెప్పారు. అలాగే పాఠశాలలో యూనినార్ లేదని ఏర్పాటు చేయాలని సభ దృష్టికి తీసుకొచ్చారు. అలాగే పాఠశాలలో ప్రత్యేక తరగతుల సమయంలో యువకులు ఆటలు ఆడడంతో ఇబ్బందులు ఏర్పడుతుందని చెప్పారు. రోడ్డు సైడ్ గేటును మూసివేయాలని గ్రామ సభలో తీర్మానించడం జరిగింది. జెడ్పీహెచ్ఎస్ ఉర్దూ మీడియం పాఠశాలలో టాయిలెట్లు చేయండి, విద్యార్థులకు ఇబ్బంది అవుతుంది. గ్రామంలో మంచినీటి సమస్య కోసం 2 వాటర్ ట్యాంకులు ఏర్పాటు చేయాలని గ్రామ సభ దృష్టికి ప్రజలు తీసుకొచ్చారు. మురికి కాలువలు శుభ్రంగా చేయాలని ప్రజలు కోరారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి శ్రీనివాసరావు, ఉప సర్పంచ్ సమీర్, ఫీల్డ్ అసిస్టెంట్ విష్ణు, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఏదన్నా పరిష్కారం ఉంటే వాళ్ళు చెప్పచ్చు, చేయించుకోవచ్చు. నేను దానికి ఏం తొందర లేదు. ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. కానీ అవన్నీ ఎట్టబెట్టి మంచిగా మనం అందరం కలిసి ఉండి పని చేసుకోవాలని కోరుకోవాలి. అందరూ గ్రామం మొత్తం అడకల్ గ్రామ ప్రజల నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచ్ గారు, అదేవిధంగా సర్పంచ్, వార్డు సభ్యులు, నాయకులు, కానీ తర్వాత అంగన్వాడీ వర్కర్లు వాళ్ళు ఉంటే మనం ఏదైనా సమస్య చెప్పినా వాళ్ళు కూడా ఏమైనా సమస్యలు వాళ్ళు కూడా చెప్పుకుంటారు కదా సార్. ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు మనకు కానీ విద్య కానీ తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ వీళ్ళందరికీ సందేశం ఇచ్చిన తర్వాత అవైలబుల్ ఉంటే వస్తారు. లేకపోతే వాళ్ళు కూడా సమస్య చెప్తారు. కరెంట్ ఆడకపోయిందంటే వాళ్ళు చెప్పాలి కదా, ఇట్లా జంపర్ ఆడ లేదు లేదు వాళ్ళ సమస్య చెప్పినా అది కూడా కన్ఫ్యూజన్.